యాడికి? నా బిడ్డను చూడ్నికి ఆస్పత్రికి పోతా ఉన్నా. వద్దులు చెప్తా ఉండంగా. వెళ్తున్నానని చెప్తా ఉన్నా కదా. వెళ్తే సంపేస్తా ఉమాదేవి. తప్పుకోకపోతే ప్రాణం తీస్తానింద్రాని. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయటపడిపోకుమా, నుదిటిపై కుంకుమై మురిసిపోనేస్తమా, కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయటపడిపోకుమా. సిరి సిరి కళ్ళు చెరువు సిరి 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 నేను వచ్చాను సిరి, కళ్ళు తెరు. సంజుని వచ్చాను సిరి, నన్ను వదిలి వెళ్ళిపోకు సిరి. కళ్ళు తెరు. సంజుని వచ్చాను సిరి, మాట్లాడు సిరి, మాట్లాడు సిరి. సిరి సిరి నువ్వు లేకుండా నేను బతకలేను సిరి. సిరి 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 నన్ను ఒంటరి చేయకు సిరి. సిరి లే సిరి, లే సిరి, లే సిరి, సిరి. నువ్వు బ్రతికే ఉన్నావు సిరి, నువ్వు బ్రతికే ఉన్నావు. మాట్లాడు సిరి, లే సిరి, మాట్లాడు, మాట్లాడు సిరి. ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ సిరి. సిరి లే సిరి, సిరి మాట్లాడు సిరి. ఒక్కసారి 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 మాట్లాడు సిరి. చూడు సిరి, లే సిరి, లే సిరి, సిరి 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 లే 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 లే. డాక్టర్ 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 త్వరగా రండి. డాక్టర్ డాక్టర్ ఏంటండి, ఏమైంది? చూడండి. డాక్టర్ అమ్మా, ఇప్పుడు ఎలా ఉండదు? షీఈ్ ఆల్ రైట్. ఇప్పుడు తన ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అట్టగేనమ్మా. ఇంద్రమ్మ, సిరి బతికినది. పెద్దిరెడ్డి కోడలుగా సిరి ఆ ఇంట్లో ఉండనీకి ఇల్లేదన్నా. ఏం చేద్దాం? ఉమాదేవిని సంపేద్దాం. చంపేస్తే అట్టగేంద్రమ్మా.
రమ్మా. వదిలిపోతుందనుకున్న దరిద్రం మళ్ళీ ఇంటికొచ్చిందే. భవాని, మాటలు జాగ్రత్తగా రాని. వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. అవును, మమ్మల్ని మీరు పట్టించుకోలేదు కాబట్టి ఇల్లు ఇలా తయారైంది. భవాని, అనవసరంగా రాద్దంతం చేయకు. ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉందండి. నేనేం పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటున్నారండి, బాగా పట్టించుకుంటున్నారు. మా గురించి కాదు, సిరి గురించి. మీ కోడల మీదున్న శ్రద్ధ మన అమ్మాయి మీద కూడా ఉంటే బావుండేది అంటున్నాను. వైశుకి ఏం తక్కువ చేశాను? మీకు తెలీదా? సిరి చావు బతుకుల్లో ఉందని హడావిడి చేసిన ఈ మావయ్య గారు సూర్య పాప కనపడ్డం లేదని బాధపడుతున్న కన్న కూతుర్ని కనీసం ఓదార్చారా? వాళ్ళేమయ్యారో ఎక్కడున్నారో అన్న విషయం గురించి ఆచూకీ తీశారా? భర్త కోసం పాప కోసం కుమిలిపోతుందండి పాపం వైశ్యు. మీకు దండం పెడతాను, కాస్త కూతురి బాధను కూడా అర్థం చేసుకోండి. ఎంతసేపు సిరేనా? మేం గుర్తుకు రామా మీకు? భవాని, ఇన్నేళ్ల మన కాపురంలో నా గురించి ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది? నాకు సిరి ఎంతో, నా కన్న కూతురు అంతే. నేను ప్రతి క్షణం నా కుటుంబంలోని వాళ్ళంతా బాగుండాలని కోరుకుంటాను. అందుకే పగను వదిలేసి మీ అందరి ప్రేమాభిమానం కోసం బతుకుతుండాలి. ఏమన్నా, సూర్య పాప గురించి నేను పట్టించుకోలేదా? వాళ్ళు కనబడకుండా పోయిన రోజే సాంబిరెడ్డి నాకు ఆ విషయం చెప్పాడు. సాంబిరెడ్డి, అప్పుడు నేను నీతో ఏం చెప్పాను? సూర్య పాప ఎక్కడున్నారో వెతికి క్షేమంగా ఇంటికి తీసుకురామని పెద్దయ్య చెప్పారమ్మా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మన వాళ్ళు వెతుకుతూనే ఉండారమ్మా. విన్నావుగా భవానీ, నేను ఇంటి పెద్దని. నాకు అందరూ సమానమే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని నేను ఎప్పుడు చూడలేదు, చూడను కూడా. అది నువ్వు తెలుసుకుంటే చాలు. సంజు, సిరిని లోపల తీసుకెళ్ళు. పద సిరి. పడుకో. సంజు, సరే పడుకో.
బాగున్నావా ఇంద్రాణి? నా బాగు సంగతి తర్వాత. ఇప్పుడు నేను చెప్పే విషయం ఇంటే నువ్వు బాగుండవు. ఏంటది? నీ చెల్లి సావు బతుకుల్లో ఉండాది. ఏంటి ఇంద్రాణి నువ్వు అనేది? అవును, సిరిని మీ ఇంటికి పంపించినాదని మా అన్నకి కోపం వచ్చినది. అందుకే ఉమాదేవిని కత్తితో నరికినాడు. సిరినొచ్చి ఆఖరి చూపు చూసుకోమను. ఇంద్రాణి, ఏ మామయ్య అలా ఉన్నారు? మామయ్య మిమ్మల్ని ఏమైంది? నీతో ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. పర్లేదు మామయ్య, చెప్పండి. ఆ కొండారెడ్డి బాధపడకు సిరి, మీ అమ్మకేం కాదు. ఇదంతా నా వల్లే మామయ్య. అమ్మకిలా జరగడానికి కారణం నేనే. అప్పటికి అమ్మకి నేను చెప్పాను, వద్దమ్మా నేను వెళ్ళను, నన్ను పంపించవన్న విషయం నాన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని. అయినా అమ్మ వెళ్ళలేదు మామయ్య. ఇంద్రాని విషయం తెలిసి కూడా ఎందుకు ఉమాదేవి తొందరపడింది? నేను బాగుండాలనే అమ్మ ప్రాణాల మీదకి తెచ్చుకుంది. దేవుడా, నా చెల్లెలి ప్రాణం కాపాడు, తనకేమీ కాకుండా చూడు. మామయ్య వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను. నేను కనిపించలేదని వాళ్ళు కంగారు పడతారేమో. మామయ్యకు ఒకసారి మీరు ఫోన్ చేసి చెప్పండి. వద్దమ్మా, మీ అమ్మకి ఇలా జరిగింది నా అన్నయ్యకి తెలిస్తే తట్టుకోలేడు. అక్కడికెళ్ళి మీ అమ్మ పరిస్థితి తెలుసుకుని ఫోన్ చేద్దాం. అమ్మ ఎక్కడా? అడిగేది నిన్నే నాన్న. అమ్మ ఎక్కడా? గదిలో సచ్చినాది.
కాలేదుగా. నువ్వెట్టా ఉన్నావమ్మా? బానే ఉన్నానమ్మా. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నావని అన్న ఫోన్ చేసి చెప్తే నేనెంత కంగారు పడిపోయినానో తెలుసా? నిన్ను చూడని కొద్దామనుకుంటే మీ నాయన వాళ్ళు నన్ను రానియలేదు. ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. నాకు అది చాలమ్మా. అది సరే, నువ్వు ఏడు కిందకు వచ్చినావు? అదే మాటమ్మా, కన్న తల్లి చావు బ్రతికుల్లో ఉంటే రాకుండా ఎలా ఉంటాను? నేను సావు బతుకుల్లో ఉన్నానా? అట్టా నీకెవరు చెప్పినారు? మేమే. ఎందుకు ఇంద్రాణి, ఎందుకు అబద్ధం చెప్పినావు? సిరిని ఆ ఇంటి నుండి ఈ ఇంటికి రప్పించనీక. అంటే ఇదంతా నువ్వు వాడిన నాటకమా? అవును. నువ్వు సిరిని మా నుండి తప్పించి ఆ ఇంటికి పంపించిరా. మేం మీ అమ్మని ఎరగా వేసి నిన్నిడికి రప్పించినాం. ఎందుకు ఇంద్రాణి నా బిడ్డ జీవితంతో ఇట్ట ఆడుకుంటున్నావు? నీకు దండం పెడతాను, దాన్ని బతకనివ్వు. బ్రతకనివ్వను. నీ పగ కోసం సిరి జీవితాన్ని బలి చేయొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు బాగమ్మా. నా కోసం నువ్వు అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనసు లేని వాళ్ళని, మనుషులు కాని వాళ్ళని బ్రతిమాలినా ప్రయోజనం ఉండదు. నేనే వెళతాను. మామయ్య పద. పద. యాడికే పోయేది? నిన్న నుంచి తీసుకొచ్చింది ఆడికి పంపనిక కాదు. ఈయనే ఉండ. అన్న ఎక్కడికి వెళ్తావు? ఇంద్రాణి, తలుపు తెరవద్దు. నువ్వు వచ్చిన పని అయినది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నన్నే మోసం చేస్తావా ఇంద్రాణి? పగ కోసం ఏమైనా చేస్తాను. ప్లీజ్ ఇంద్రాణి, నా వల్ల సిరి సంజయ్ దూరం కాకూడదు. నేను ఒక్క మాట చెప్తాను, ఒకేసారి చెప్తాను. వెళ్ళా. అది కాదు ఇంద్రాణి, ప్లీజ్ ఇంద్రాణి, నా మాట ఇంకా మాట్లాడరా? ఇంద్రాణి, ప్లీజ్ ఇంద్రాణి, వదిలేయ్. భయపడకమ్మా. లేదు సిరి, నాకెందుకో భయంగానే ఉన్నది. సిరి మన ఇంటికొచ్చినది మన మీద అభిమానంతో కాదు, ఇంద్రాణి పంపిస్తేనే వచ్చినది. ఎందుకో తెలుసా? మనలందర్నీ చంపనీకి. లేదు పిన్ని, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. సిరి మనల్ని చంపేదే అయితే నాన్నని ఎందుకు కాపాడుతుంది? అదంతా వాళ్ళు ఆడిన ప్లాన్.